అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తివేణి మండలం చిన్నగొల్లపాలెం గ్రామం. నేను గత కొంతకాలంగా చిన్నగొల్లపాలెంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి చాలా పెద్ద ఫైట్ చేస్తున్నాను. చిన్నగొల్లపాలెంలో కనీ విని ఎరగని రీతిలో ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటి జరుగుతున్నాయండి. చాలా వింత, స్టేట్లో ఎక్కడ అవ్వలేని రిజిస్ట్రేషన్ కూడా మా గ్రామంలో అవుతున్నాయి. ల్యాండ్ గ్రాపర్స్ తయారైపోయి సబ్రెస్టులను మేనేజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వైనం. ఈ మధ్యన నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ వీరభద్రరావుని అతను చేసే అక్రమాల గురించి బయటపెట్టి అతన్ని సస్పెండ్ చేయించడం జరిగింది. ఆయన డాక్యుమెంట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పొలాన్ని కొనాలంటే, ఏది ల్యాండ్ అయినా, ఏ పొలానన్నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి ఒక పర్టికులర్ డాక్యుమెంట్స్ కావాలండి. సేల్ డీడ్కి కానీ, పార్టిషనింగ్ కానీ, ఎనీ రిజిస్ట్రేషన్కి అడంగల్లో పేరు లేకుండా అసలు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఇవన్నీ అతిక్రమించి మొగల్తూరు సబ్ రిజిస్టర్ వీరభద్రరావు 470 డాక్యుమెంట్ చేశాడండి. అడంగల్లో పేర్లు లేకుండా, పాస్బుక్లు లేకుండా సేల్ డీల్ డైరెక్ట్గా సేల్ డీల్ చేశాడు. నేను ఇవన్నీ గమనించి మా చిన్నగొల్లపాలెం ప్రాపర్టీస్ కూడా ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఉన్నాయని గమనించి నేను అతనిపై నిఘా వేసి అతను చేసే ప్రతి డాక్యుమెంట్ ఫాల్స్ డాక్యుమెంట్ తీసి నేను పై అధికారులకి తెలియపరచడం జరిగింది. అక్కడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను చాలా పెద్ద ఫైట్ చేశాను, మీ అందరికీ తెలుసు. మొత్తానికి నేను విజయం సాధించాను. అతన్ని సస్పెండ్ చేశారు. అతను డాక్యుమెంట్ చేసే విధానం చాలా భయం వేస్తుందండి. ఆస్తులు ఉన్న వాళ్ళకి, మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, మనం ఏ వ్యవస్థలో బతుకుతున్నాం అనే ఆలోచనలో పడిపోతాం. ఎగ్జాంపుల్గా అతని డాక్యుమెంటు అడంగల్లో పేర్లు అక్కర్లేదండి, పాస్బుక్ అక్కర్లేదు. తాజ్మహల్ నాది అంటే నాది అనుకుని దానికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ వీరభద్ర దగ్గరికి వస్తే 2 లక్షలు 3 లక్షలు తీసుకుని మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసేస్తాడండి. అది గవర్నమెంట్ ల్యాండా, అది తాజ్మహల్, చార్మినారా అని చూడడం. అంత నైపుణ్యం గల వ్యక్తి ఈ సబ్ రిజిస్టర్ వీరభద్రరావు. సరే, అతను కర్మ కాలిపోయి అతను దొరికేశాడు, సస్పెండ్ చేసాం. దానిపై అధికారులు 114 డాక్యుమెంట్లు ఏదో తప్పు చేశారని చెప్పి సమాచారం అందించారు ఐజీ గారికి. అయితే ఇక్కడే వెళ్తుందండి. అతను చేసింది 114 డాక్యుమెంట్లు కాదు, 472 డాక్యుమెంట్లు అని చెప్పి నేను మీడియా ముందు కానీ, ఐజీ గారి ముందు కానీ నేను పెట్టడం జరిగింది. అవన్నీ కూడా డాక్యుమెంట్ నెంబర్లో సహా ప్రతిదీ పిన్ టు పిన్ తీసి పెట్టడం జరిగింది. అతనిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే లోపల వేయాలి. అతనికి ఉన్న డబ్బు మదంతో అతను కాపాడుకోగలుగుతున్నాడు. అసలు ఇటువంటి సబ్ రిజిస్టర్లు
మన వ్యవస్థలో అవసరమా? వెంటనే ఇటువంటి సబ్రెస్ట్ని వెంటనే సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. అటువంటి సబ్రెస్ట్ వల్ల ఉండడం వల్ల మాలాంటి బాధితులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నెన్నో రిజిస్టరింగ్ చేశాడు అతను. గతంలో నరసాపురం సబ్రెస్టర్గా పనిచేసినప్పుడు ఏసీబీ రైడ్ అయింది, 1 year సస్పెండ్ చేశాడు. అయినా బుద్ధి కానీ భయం కానీ ఏం లేదు. అయితే నేను ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు, మాలాంటి బాధితులు చాలామంది ఉన్నారని గమనించి నేను ఒక న్యూస్ ఛానల్ పెట్టడం జరిగిందండి, R9 అని. అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ ఛానల్ని ఆ ప్రాసెస్లో ఉంది. మేబీ నాది 1 weekలో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఆ ఛానల్ నేను మీకోసం, మీకు జరిగే అన్యాయాల కోసం ఆ ఛానల్ మీకోసం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ అన్యాయం జరిగినా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ, రెవెన్యూ వ్యవస్థలో కానీ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా సరే నేను వెంటనే స్పందిస్తాను. మీకు జరిగే అన్యాయాన్ని ప్రజల మధ్యన ఉంచుతాను. దయచేసి ఇటువంటి కరప్షన్ సబ్రెస్ట్ని వెంటనే సస్పెండ్ చేయడం కాకుండా అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి అతని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని కోరుచున్నాను. నేను నా ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. ల్యాండ్ గ్రాబర్లు చాలామంది తయారైపోయారు చిన్నగొల్లపల్లం గ్రామంలో. వాళ్ళందరి పేర్లు మీకు త్వరలో నేను మీ ముందే ఉంచుతాను. ఇప్పుడు నేను ఇంకా ఫైట్ చేస్తున్నాను, అలుపురిని పోరాటం చేస్తున్నాను. మీ ముందు ఎవరైతే గ్రాప్ చేస్తున్నారో అందరి పేర్లు త్వరలో తీసుకొచ్చి పెడతాను. ఇది నా సమస్యే కాదు, మన స్టేట్లో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి నేను త్వరలోనే వెలుగు తెస్తాను. బంటుమిల్లి సబ్ రిజిస్టర్లో జరుగుతున్న అన్యాయాల గురించి త్వరలో మీకు తెలియపరుస్తాను.